ఇక ట్రంప్పై పుతిన్ ప్రశంసల వర్షం. ఉక్రెయిన్లో యుద్ధం ఆపేందుకు ఆయన యత్నిస్తున్నారని కితాబు. శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉక్రెయిన్తో రష్యా చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే మొత్తం మీద దానికోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏమన్నాడు గతంలో, ఒకవేళ మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మీ పైన అత్యధికంగా పన్ను విధిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండు అమెరికా అధ్యక్షుడు. అయితే అట్లనే నిజంగా కూడా పన్ను విధించేసిండు భారత్ పైన. అయితే మరి ఆ రష్యాతోటి ఆయన సత్సంబంధాలు ఉన్నాయా అంటే మరి సత్సంబంధాలే పెట్టుకున్నాడు. ఆయన అయితేనేమో అమెరికా రష్యా అయితే సత్సంబంధాలు పెట్టుకోవచ్చంట, వాళ్లకు లావాదేవీలు జరుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ చమురు ఉత్పత్తులకు సంబంధించి కూడా కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా జరగవచ్చు. కానీ భారత్ పైన మాత్రం ఆంక్షలు విధిస్తా అని చెప్తా ఉన్నాడు ట్రంప్. అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు ఆ తర్వాత రష్యా యుద్ధానికి సంబంధించి నిన్న ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు తర్వాత ఇక్కడ రష్యా అధ్యక్షుడు నిన్న భేటీ అయినరు, మాట్లాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మాట్లాడి మొత్తం మీద శాంతి చర్చల దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉక్రెయిన్లో యుద్ధ పరిసమాప్తికి విశేషమైన కృషి చేస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించి 3 ఏళ్లు దాటింది. ఈ క్రమంలో శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా రష్యాల మధ్య శుక్రవారం అలాస్కాలో జరుగుతున్న సమావేశంలో పుతిన్ ట్రంప్ చర్చిస్తున్నారు. ఈ భేటీ నేపథ్యంలో పుతిన్ క్రెమ్లిన్ విడుదల చేసిన ఓ వీడియోలో పుతిన్ మాట్లాడుతూ శత్రుత్వాలను ఆపేందుకు అన్ని పక్షాల ప్రయోజనాలను కాపాడే ఒప్పందాలను చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మొత్తం మీద వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ రష్యా అధ్యక్షుడు చెప్పిండు. మొత్తం మీద ఇక్కడ ఒక రకంగా మంచి అంటే శాంతి చర్చల దిశగా ముందడుగు పడుతున్నట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో ఆ యుద్ధానికి పొలి స్టాప్ పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ పైన రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది, రష్యా పైన ఉక్రెయిన్, ఇట్లా రష్యా చాలా నష్టపోయింది, ఉక్రెయిన్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల ద్వారా కొంతవరకు మరి మంచి జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.